చాదర్ఘట్ పిఎస్ పరిధిలో శిరీష హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు. శిరీష భర్త వినయ్ కుమార్, అతని సోదరి సరిత, నిహాల్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మార్చి 1వ తేదీన రాత్రి వినయ్ సోదరి సరిత, శిరీష మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. నర్సుగా పనిచేస్తున్న శిరీష పలుచోట్ల ఉద్యోగాలు మానేసింది. అయితే తరచూ ఉద్యోగాలు ఎందుకు మానేస్తున్నామని నిలకడగా లేదా అంటూ సరిత గట్టిగా నిలదీసింది. నీ చరిత్ర మొత్తం తనకు తెలుసని, నీ సంగతి తేలుస్తా అంటూ శిరీష ఎదురు దాడికి దిగడంతో పరస్పరం ఘర్షణ పడ్డారు. గొడవ తర్వాత నిద్ర పట్టడం లేదని శిరీష సరిత వద్ద ఉండే మత్తు ఇంజెక్షన్ అడిగింది. అప్పటికే శిరీషపై కక్ష పెంచుకున్న సరిత మత్తు ఇంజెక్షన్ డోస్ ఎక్కువగా ఇచ్చింది. అయితే శిరీష మత్తులోకి జారుకున్న తర్వాత దిండుతో ముఖంపై అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. నిందితురాల్ని కాపాడేందుకు తన భర్త, సోదరుడు అంబులెన్స్ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తన గురించి భర్తకు చెడుగా చెబుతుందని భయపడిన సరిత శిరీషను హతమార్చినట్లు దర్యాప్తులో తెలిపింది ఏసీపీ. ఈ A1 ఎవరైతే సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకు ఏంటంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు, ఇక్కడ జాబ్ చేస్తావు, నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంటి అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పి అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నాకు తెలుసు అని చెప్పినా కానీ ఆమె ఉంటుంది నీ చరిత్ర నాకు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఎవరైతే చంపిందో సరిత, మీ హస్బెండ్ ఇక్కడ లేడు, అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ యమన్లో ఉంటాడు, ఈ సరితకి పిల్లలు లేరు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ వేసుకుంటా ఉంటుంది, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చటం. వచ్చిన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత ఆమె కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పుకుంది. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం, నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష, అక్కడ నాకు కొంచెం అనీజ్ అనిపిస్తుంది, నాకు నిద్రపడితే తనలోకి వస్తుంది అని చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుంటుంది కదా మెడాజోలం ఇంజక్షన్, మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇచ్చేసిన అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా నాకు నిద్రపడుతుంది కాక అది వేయక అని చెప్పి అంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి దాని ద్వారా ఇవ్వాలి. ఈమె ఆల్రెడీ మనసులో పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్ కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె హై డోస్ 5 cc అంటే హై డోస్ ఉంటుంది. అది డైరెక్ట్ గా ఆమెకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది.